బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఉర్దూ నేర్చుకుందాం రండి అనే శీర్షికలో ఈరోజు మనం నామవాచకం మరియు సర్వనామాన్ని గురించి నేర్చుకుందాం. నామవాచకం అంటే ఇస్మ్ అంటారు ఉర్దూలో, ఇంగ్లీష్లో నౌన్. ఇస్మ్ అంటే కిసీ షఖ్స్, జగా యా చీజ్ కే నామ్ కు కహతే హై. అంటే ఏదైనా వ్యక్తి, స్థలము లేదా వస్తువు పేరు తెలిపేది. దీనిని ఇస్మ్ అంటారు. ఇప్పుడు కొన్ని ఇస్మ్ మనం నేర్చుకుందాం. మోర్, మీమ్ వావ్ రే మోర్, నెమలి. మీమ్ వావ్ జే మౌజ్, అరటిపండు. కాఫ్ తే అలీఫ్ బే కితాబ్, పుస్తకం. ఖాఫ్ లామ్ మీమ్ ఖలం, కలము. అలీఫ్ మద్ ఆ దాల్ మీమ్ ఈ ఆద్మీ, మనిషి. బే నూన్ దాల్ రే బందర్, కోతి. కుత్తా అంటే కుక్క. బిల్లి, బా లామ్ జెర్ బిల్ లామ్ ఈ లీ బిల్లి. ఇక్కడ లామ్ మీద తజ్దీద్ ఉంది కనుక లామ్ని 2 సార్లు చదువుతున్నాం మనం. బిల్లి అంటే పిల్లి. జీమ్ గాఫ్ హే జగహ్ అంటే స్థలము. హైదరాబాద్, హే ఏ దాల్ రే అలిఫ్ మద్ ఆ బే అలిఫ్ దాల్, హైదరాబాద్ అంటే హైదరాబాదు. సీన్ కాఫ్ నూన్ దాల్ రే అలిఫ్ మద్ ఆ బే అలిఫ్ దాల్, సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్. టోలీ చౌకీ, టే వావ్ టో లామ్ ఈ లీ టోలీ. చీమ్ వావ్ చౌ కాఫ్ ఈ కీ చౌకీ, టోలీ చౌకీ. ముంబై, మీమ్ మీమ్ బే ఈ ముంబై. దాల్ హే లామ్ ఈ దెహ్లీ అంటే ఢిల్లీ. ఢిల్లీని ఉర్దూలో దెహ్లీ అంటారు. పే వావ్ నూన్ అలిఫ్ పూనా. ఇప్పుడు కింద మఖ్లూతే మషక్ ఇచ్చారు అంటే మొత్తం కలిపిచ్చారు ఇందులో. సైకిల్, సీన్ ఏ కాఫ్ లామ్ కిల్ సైకిల్. కాఫ్ అలీఫ్ కా పే ఈ పీ కాపీ. అలీఫ్ ఫే జ్వాద్ లామ్ అఫ్జల్ గాఫ్ నూన్ జీమ్ గంజ్ అఫ్జల్ గంజ్. మీమ్ వావ్ లామ్ అలిఫ్ ఐన్ లామ్ ఈ మౌలాలి. బే సీన్ బస్. జీమ్ ఏ లామ్ జైల్. మీమ్ సీన్ జీమ్ దాల్ మస్జిద్. మీమ్ నూన్ దాల్ రే మందిర్. షీన్ హే ఏ రే షహర్. మీమ్ గైన్ లామ్ పే వావ్ రే హే మొగల్పూరా. సీన్ మీమ్ నూన్ దాల్ రే సమందర్. ఐన్ వావ్ రే తే ఔరత్. ఇప్పుడు ఇవన్నీ ఉర్దూ పదాలను మనం చదువుదాం. మోర్ మౌజ్, కితాబ్ కలం. ఆద్మీ బందర్, కుత్తా బిల్లి. జగా హైదరాబాద్ సికింద్రాబాద్. టోలీ చౌకీ ముంబై దెహ్లీ పూనా. సైకిల్ కాపీ అఫ్జల్ గంజ్ మౌలాలి. బస్ జైల్ మస్జిద్ మందిర్. షహర్ మొగల్పూరా సముందర్ ఔరత్. ఇప్పటి వరకు మనం నామవాచకాల్ని నేర్చుకున్నాం. ఇప్పుడు సర్వనామము. దీనిని ఇస్మే జమీర్ అంటారు ఉర్దూలో. ఇస్మే జమీర్, జమీర్ కిసి ఇస్మ్ కే బజాయే ఇస్తేమాల్ హో. నామవాచకమునకు బదులుగా వాడబడు పదాలని ఇస్మే జమీర్ అని అంటారు. ఏ హే ఏ, ఇది ఈ. వావ్ హే వహ్, అది ఆ. తే వావ్ తూ, నీవు. హా మీమ్ హం, మేము. మీమ్ యా నూన్ గున్నా మై, నేను. కాఫ్ వావ్ నూన్ కౌన్, ఎవరు. అలిఫ్ మద్ పే ఆప్, మీరు. తే మీమ్ హే అలిఫ్
రే అలిఫ్ తుమ్హారా నీ యొక్క, తే మీమ్ తుమ్ నీవు, ఏ హే యహ్ దాల్ వావ్ నూన్ గున్నా ఏ దోనో వీరిద్దరు, వావ్ హే వహ్ దాల్ వావ్ నూన్ గున్నా దోనో ఓ దోనో వారిద్దరు, ఏ హే యహ్ సీన్ బే సబ్ ఏ సబ్ ఇదంతా లేక వీరంతా, వావ్ హే వహ్ సీన్ బే సబ్ ఓ సబ్ అదంతా వారంతా. ఇస్మే జమీర్ సర్వనామము భాష నేర్చుకోవటానికి చాలా ఇంపార్టెంట్. ఇవి చూడటానికి ఈజీగానే అనిపిస్తాయి, కానీ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం ఉర్దూ పదాలని చదువుదాం. ఏ ఓ తూ హమ్ మై కౌన్ ఆప్ తుమ్హారా తుమ్ ఏ దోనో ఓ దోనో ఏ సబ్ ఓ సబ్. మీరు ఉర్దూలో రాయండి మరియు చదవండి. ఉర్దూ చదువుతూ తెలుగు అర్థాన్ని మీరు మనసులో అనుకోండి. అప్పుడు ఉర్దూ చదవటం, రాయటం మరియు మాట్లాడటం తొందరగా వచ్చేస్తుంది ఇన్షా అల్లా. అల్హమ్దులిల్లా. ఈరోజు మనం భాష యొక్క మొదటి మెట్టైనటువంటి నామము సర్వనామాన్ని మనం నేర్చుకున్నాం. ఇస్మ్ మరియు ఇస్మె జమీర్ యొక్క పదాలని నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మీకు నమాజ్లో చదివే సూరాలు, దువాలు, తస్బీలు మరియు హదీసులు చెప్పబడతాయి. ఖురాన్ యొక్క పూర్తి తెలుగు అనువాదం లభిస్తుంది. ఇంకా ఉర్దూ, అరబ్బీ నేర్పే వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.